పెళ్లి తర్వాత ప్రేమ ఎపిసోడ్ 6. కాసేపటికి ఇద్దరూ కలిసి షాపింగ్ మాల్కి వెళ్తారు. కార్తిక్ గారు, ఇప్పుడిక్కడికి ఎందుకు వచ్చాము అని అంటుంది ఏమీ అర్థం కాక శ్యామ. ఎందుకంటే నీకు కొత్తవి డ్రెస్సులు కొనుక్కోవడానికి వచ్చాము అని అంటాడు కార్తిక్ నవ్వుతూ. డ్రెస్సులా? ఇప్పుడెందుకు అండి, నాకు చాలా ఉన్నాయి కదా అని అంటుంది. ఉన్నాయి, కానీ నాకెందుకో నీకు కొనాలి అనిపించింది, తీసుకువచ్చా కదా అని అంటాడు బ్రతిమలాడుతున్నట్టుగా. కార్తిక్ అలా అడిగేసరికి కాదనలేకపోయిన శ్యామ, సరే అయితే నీ ఇష్టం అని అంటుంది. సరే శ్యామ, నువ్వు చూస్తూ ఉండు, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు కార్తిక్. ఎంతసేపు చూసినా తనకు ఏమీ నచ్చకపోవడంతో ఈ విషయం కార్తిక్కి చెబుదామని బయటకు వచ్చిన శ్యామకి అక్కడ కార్తిక్ కనిపించకపోవడంతో కంగారు పడుతూ అటూ ఇటూ చూస్తూ నిలబడిపోతుంది. కాసేపటికి కాల్ మాట్లాడి అక్కడికి వచ్చిన కార్తీక్ శ్యామ కంగారుగా ఉండడం చూసి తన దగ్గరకు వెళ్ళి, ఏమైంది శ్యామ, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని ఎంతో కన్సర్న్గా అడుగుతాడు కార్తీక్. కార్తీక్ని చూసి తన కంగారును దాచుకోలేకపోయింది శ్యామ. ఏడుస్తూ, మీకేమైనా బుద్ధుందా? నాకు ఇదే ఫస్ట్ టైం బెంగళూరు రావడం. నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. మీరు నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతారా అని అంటుంది. సారీ శ్యామ, భయపడ్డావా? ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు అని బయటకు వెళ్ళి మాట్లాడి వచ్చాను. ఈ మాత్రం దానికి అంత కంగారు పడాలా? నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉన్నాను కదా అని అంటాడు తన కంగారుని తగ్గించే ప్రయత్నం చేస్తూ. కాసేపటికి కుదుటపడ్డ శ్యామాని చూస్తూ, శ్యామ, నువ్వు డ్రెస్సులేవి తీసుకోలేదేంటి అని అడుగుతాడు అనుమానంగా. నాకేమీ నచ్చలేదు. మీరు పార్టీకి వెళ్ళాలి అన్నారు కదా, ఇప్పటికే లేట్ అయింది. నన్ను సుమక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు వెళ్ళండి అని అంటుంది శ్యామ. సరే అయితే వెళ్దాం పదా అని చెప్పి కాసేపటికి సుమ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు కార్తిక్. మీరు వచ్చారని కంగారుగా బయటకు వచ్చిన సుమ అప్పటికే కార్తిక్ వెళ్ళిపోవడంతో శ్యామను చూస్తూ, అదేంటే మరదిగారు అప్పుడే వెళ్ళిపోయారు అని అంటుంది. ఆయనకేదో పార్టీ ఉందంటక్క, లేట్ అయిపోతుంది అని చెప్పి త్వరగా వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వస్తారులే, నువ్వు టెన్షన్ పడకు అని అంటుంది శ్యామ. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళేసరికి సుమ భర్త అరవింద్, తన కొడుకు ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. అరవింద్ను చూసిన శ్యామ, బావగారు బాగున్నారా అని మర్యాదగా అడుగుతుంది. బాగున్నాను శ్యామల, ఎక్కడా మా తమ్ముడు అని అంటాడు నవ్వుతూ. ఆయనకేదో వర్క్ ఉందని వెళ్ళిపోయారు బావగారు, తర్వాత వస్తారులేండి, అప్పుడు మాట్లాడొచ్చు అని అంటుంది నవ్వుతూ శ్యామ. సుమ, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మన చిన్ను కలిసి బయటకు వెళ్తున్నాము అని చెప్పి ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిన తర్వాత ఇంటిని సర్దుతూ, చూడు శ్యామ, మీ బావగారు చింటూ ఎంత అల్లరి చేస్తారంటే చూడు, ఇల్లు మొత్తం ఎలా చేశారో అని అంటుంది. సుమాని చూస్తూ నవ్వుకుంటున్న శ్యామతో, నవ్వే నవ్వు, ఇప్పుడు నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు, తర్వాత నేను నిన్ను చూసి నవ్వుతాను అని అంటుంది సుమ కూడా నవ్వుతూ. ఆ మాటలకు నవ్వడం ఆపేసిన శ్యామ దగ్గరకు వెళ్ళి, శ్యామ ఇలా రా, ఇక్కడ కూర్చో అని చెప్పి ఇద్దరూ సోఫాలో కూర్చున్న తర్వాత, ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది మీ కొత్త కాపురం అని అంటుంది సుమ. చాలా బాగుందక్క, ఆయనైతే నన్ను బాగా చూసుకుంటున్నారు, కానీ నేనే అని అంటుంది చెప్పడానికి ఆలోచిస్తూ. నువ్వు అంటే ఇంకా ఆ రాజేష్ని మర్చిపోలేకపోతున్నావా అని అంటుంది సుమ. సుమ రాజేష్ గురించి మాట్లాడటంతోనే షాక్ అయిన శ్యామ, ఈ విషయం నీకెలా తెలుసక్క అని అంటుంది అనుమానంగా. నేను మీ పెళ్ళికి వచ్చినప్పుడు శైలు నాకు జరిగిన విషయం అంతా చెప్పింది. సుమ చెప్పిందంతా విన్న తర్వాత, అక్క నీకు నా మీద కోపంగా ఉందా అని అంటుంది శ్యామ. కోపమా? కోపమేం లేదు, కానీ నిన్ను చూస్తే నాకు జాలిగా ఉంది శ్యామ. అక్క, అందరూ రాజేష్ మంచివాడు కాదు అని చెప్తున్నారు, నువ్వు చెప్పక్క, అసలు రాజేష్ నువ్వు ఎందుకు విడిపోయారు అని అంటుంది నిజం తెలుసుకోవాలి అన్న ఆతృతతో. నాకు తెలిసినంత వరకు రాజేష్ నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమించాడు. అలాంటిది అందుకే కదా నీ పెళ్లిలో అంత పెద్ద గొడవ చేశాడు. అంత సిన్సియర్గా ప్రేమించిన రాజేష్ని ఎందుకు వదిలేశావక్క అని అంటుంది శ్యామ. అందరూ చెప్పింది నిజమే శ్యామ, రాజేష్ అంత మంచివాడు కాదు. అది తెలియక నేను ప్రేమించాను, కానీ తెలిసిన తర్వాత నేను తప్పు చేశాను అనిపించింది. అంటే అక్క, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కాలేదు. ఆ రోజు నువ్వు చూసింది
తను నన్ను సిన్సియర్గా ప్రేమించినందుకు పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు శ్యామ. నేను తనకి చాలా డబ్బులు ఇచ్చేదాన్ని. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేక అందుకే పెళ్లి చేసుకుంటాను అని పెళ్లిలో అంత పెద్ద గొడవ చేశాడు. డబ్బులేంటక్కా అని అడుగుతుంది సందేహంగా శ్యామ. తను మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పిన తర్వాత అవసరం ఉంది, ఈ అవసరం ఉంది అని చెప్పి చాలా డబ్బులు తీసుకుంటాడు. నాకు తెలిసి నువ్వెప్పుడు తనకి అలాంటి అవకాశం ఇచ్చి ఉండకపోవచ్చు. మేము 2 సంవత్సరాలు ప్రేమించుకున్నాం శ్యామ. అందుకే నాకు రాజేష్ గురించి బాగా తెలుసు అని అంటుంది సుమ. అంటే అక్క, రాజేష్ నీ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాడా? అవును శ్యామ, ఒక్కసారి కాదు చాలాసార్లు. అందుకే నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు అని ఆలోచించి పెళ్లిలో అంత పెద్ద గొడవ చేశాడు. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. Subscribe to our channel. Thanks for watching.